రైట్ మరో చారిత్రక పథకం ప్రారంభానికి ఏపీ వేదికగా నిలవనుంది. యూపీఏ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో 2026 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీ జీరాంజీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ వేదిక కానుంది. ఓబులవారిపల్లె మండలం ముక్కువారిపల్లె పంచాయతీలో ఇవాళ ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, మరో చారిత్రక పథకం ప్రారంభానికైతే ఏపీ వేదికగా నిలవబోతుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావణి. ఏదైతే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకైతే పూర్తి స్థాయిలో అయితే ఒక పండగ వాతావరణం మనసుకు కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే గతంలో ఎంజీఎన్ఆర్ జిఏ స్థానంలో వచ్చేస్తే పూర్తి స్థాయిలో అయితే ఇప్పుడు విబిజే రామ్ జీ అమల్లోకి రావడం జరిగింది. అయితే గతంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే విబిజీ ర్యామ్ కింద అయితే పూర్తిగా తీసుకురావడం జరిగింది. అయితే మొత్తానికి గతంలో 100 రోజులు 10 దినాలు ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే ప్రస్తుతం అయితే 125 రోజులు అయితే 10 దినాలు కూడా పొడిగించడం జరిగింది. అయితే రోజువారీగా కూడా కనీస వేతన 300 రూపాయలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఈరోజు తిరుపతి జిల్లాలో ఓబులవారిపల్లి మండలంలోనే ఏదైతే ముక్కువారిపల్లి పంచాయతీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లతో కావచ్చు, అదేవిధంగా ఈరోజు వివిజి ర్యామ్ ప్రారంభించడానికి కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి మనం ఏదైతే ఈరోజు చూస్తున్నటువంటి తిరుపతి జిల్లాలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే ఉపాధి హామీ కూలీలకు ఇది ఒక గొప్ప అవకాశము, అదేవిధంగా ఈ యొక్క 10 దినాలు కూడా పూర్తి అయితే సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలంటే కూడా 10 జిల్లాల నుంచి కలెక్టర్లు కూడా ఆ యొక్క కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉందనేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే పూర్తి అయితే ఓబులవారిపల్లిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే శివరాజ్ సింగ్ చేతుల మీదుగా అయితే వివిజే ర్యామ్ ఆ కేంద్రాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తి అయితే ఉపాధి హామీ కూలీలకైతే పూర్తి అయితే ఇది ఒక మంచి అవకాశంగా కూడా ఉందనేసి కూడా తెలుస్తుంది శ్రావణి. కృష్ణ, అంటే ఆంధ్రప్రదేశ్ను వరుసగా జాతీయ స్థాయి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకైతే వేదికగా ఎంపిక చేయటం అంటే ప్రధాన కారణాలేంటి ఎంపిక చేయటం ద్వారా? వాస్తవంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ వేదికగా ఏదైతే తిరుపతి జిల్లాను ఎంచుకోవడం అనేది, అయితే ఈ తిరుపతి జిల్లాలో కూడా పారిశ్రామిక కంపెనీలు కావచ్చు, అదేవిధంగా అనేక విధాలుగా అక్కడ అభివృద్ధి చెందే దిశగా అయితే ఉన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే ఏదైతే ఇటీవల కాలంలో కూడా పూర్తి అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఒక టర్నల్ కూడా రైల్వే టర్నల్ కూడా అక్కడి నుంచి ఓబులవారిపల్లి నుంచి విశాఖపట్నం వరకు కూడా ఆ యొక్క టర్నల్ కూడా గతంలో ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తే ఓబులవారిపల్లి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కూడా ఒక గొప్ప విషయం అని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా గ్రామీణ అభివృద్ధి ఏదైతే ఉందో పూర్తిగా ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ యొక్క వేదికగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిగా అయితే ఒక పండగ వాతావరణాన్ని కూడా అక్కడ ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనా కూడా ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతి, వైఎస్ఆర్ కడప జిల్లా, అదేవిధంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్లు కూడా పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పూర్తి ఏర్పాట్లు కూడా జిల్లా ఎస్పీ కూడా అక్కడ పర్యవేక్షించినట్లు కూడా తెలుస్తుంది శ్రావణి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.